మిర్జాదిగూడలోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అంతర్జాతీయ బాక్సింగ్ ప్లేయర్ నిఖత్ జరీన్ మరియు హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్ రవితేజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ తమ స్కూల్లో చదువుతున్న పాటు క్రీడలు ఇక సాంస్కృతిక అంశాలపై కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఇందులో భాగంగా తమ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో వివిధ రకాల క్రీడలలో నైపుణ్యం చూపిస్తున్నారని అన్నారు. Is both graceful and fierce. True martial artists. Look at बहुत ही ज्यादा आक्रामक प्रदर्शन चारों छात्राओं द्वारा. The strikes are fierce, but the control is even more impressive. Please give them a round of applause. भविष्य हो मेरे भारत विशाल के, इस देश को रखना मेरे GIS के सितारे संभाल के. ये पंक्ति को कहना यहाँ पर यथोचित है. बच्चों के ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు చాలా పెద్ద ఎత్తున యాన్యువల్ స్పోర్ట్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ యాన్యువల్ స్పోర్ట్స్ డేకి నిఖత్ జరీనా గారు, అదేవిధంగా రవితేజ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా స్కూల్ చైర్మన్ అయినటువంటి మాగంటి నరసింహమూర్తి గారు కేవలం చదువులే కాకుండా ఈవెన్ స్పోర్ట్స్లో కూడా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీని ఫలితంగానే ధృవిక అనే ఒక అమ్మాయి 6వ తరగతిలో ఐస్ స్కేటింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించడం కానివ్వండి, అదేవిధంగా కశ్యప్ అనే విద్యార్థి నేషనల్ లెవెల్లో స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం కానివ్వండి, అదేవిధంగా ఉజ్వల్ అనే ఒక అబ్బాయి క్రికెట్లో స్టేట్ సెలక్షన్స్ కానివ్వండి, ఇలా చాలామంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ దేశీయ స్థాయిలోనూ అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలోనూ వాళ్ళ ప్రతిభను కనబరించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే అన్ని రకాలటువంటి ఆట పోటీలు, సో రన్నింగ్ రేస్ కానివ్వండి, హడిల్స్ కానివ్వండి, లాన్ టెన్నిస్ కానివ్వండి, అన్ని పోటీలను నిర్వహించి దాంట్లో ప్రతిభావంతులకి అవార్డులు ఇవ్వడం జరిగింది. సో దీనికి ముఖ్య కారకులైనటువంటి టీచర్లు అదేవిధంగా స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఉప్పల్ నుంచి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.